खाजा फिर चलो మనకు రావాలంటే అన్ని పెన్షన్లు అదే కదా డెవలప్మెంట్ చేసేది తెలుగుదేశం అడిగినా మళ్ళా తెలుగుదేశం వేయాలన్నా సైకిల్ గుర్తు ఓట్లు వేస్తే డెవలప్మెంట్ చూస్తానే మీరు తెలుగుదేశం ఓట్లు వేస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మీరందరూ తెలుగుదేశం ఓటు వేయాలా, 3వ నెంబర్ ఓటు వేయాలా ఏమ్మా? ఖచ్చితంగా ఈ రోజుల్లో తెలుగుదేశం జై తెలుగుదేశం, జై సైకిల్, జై సైకిల్, సైకిల్ గుర్తుకే మన ఓటు. कर लेने कैरेट होगा का नंबर का है पार्टी वाले फ्री ఈరోజున మా అన్న మా అత్త కొడుకు స్టేట్ మైనారిటీ నమస్కారము. రేపు 12వ తేదీ జరగబోయే ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఒంటిమింటలో క్యాన్వాసింగ్ వచ్చాము. ఇక్కడ ఈ క్యాన్వాసింగ్లో ప్రజలతో మాట్లాడి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆ కూటమి ప్రభుత్వము అన్ని చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ చివరిగా ఒక హామీ ఉంది, మహిళలకు వచ్చేసి బస్సులు ఫ్రీ, అది ఆగస్టు 15 ఇస్తారు. ఇవన్నీ ఒంటిమింట ప్రజలకు వివరించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రతి ప్రజలతో కలవడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఈ ఒంటిమింట క్యాండిడేటు మన ముద్దు కృష్ణ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఇది చాలా పాత బెల్ట్ తెలుగుదేశానికి. ఇక్కడ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి చోట తెలుగుదేశం యొక్క అభిమానులు కూడా ఎక్కువ ఉన్నారు, కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా ఒంటిమింట ఇక్కడ జెడ్పీటీసీ మనం గెలుస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ మన ఫారూక్ గారు, ఇక్కడ చాలామంది పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ ఇక్కడ వచ్చేసి క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నది. దీనికి వచ్చేసి మన మంత్రులందరూ ఇక్కడికి వచ్చినారు. వాళ్ళందరూ క్షుణ్ణంగా ఇక్కడ కార్యకర్తలతో కలవడం జరుగుతుంది. వాళ్ళకందరికీ స్వాగతం పలుకుతున్నారు ఒంటిమింట ప్రజలు. చాలా సంతోషము. ఎందుకంటే ఇంకా జరగబోయే రోజులంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు
ఒంటిమింటకైతేనేమి, పులివెందులకైతేనేమి, ఎక్కడెక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ ప్రత్యేకంగా వాళ్లకు ఉండే అనుకూలమైన పరిస్థితులు కల్పించడము, చాలా ఇంకా ఏదన్నా ఉంటే సమస్యలు ఇక్కడ వాళ్ళను తీరుస్తూ మంత్రులు కూడా ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఒంటిమింట మండలం కూడా మేము ఖచ్చితంగా గెలవబోతున్నాము. పులివెందుల కూడా అంతే, పులివెందుల కూడా బ్రహ్మాండంగా గెలుస్తాము. అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఊరు కావచ్చు, జగన్ ఊరు కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, అయినా మనం ఖచ్చితంగా పులివెందులను కూడా గెలుస్తున్నాం. ఈరోజు ఇక్కడి నుంచి ఒంటిమింటలో క్యాన్వాసింగ్ వచ్చి పులివెందుల విషయం కూడా మేము పోయినాము నిన్న. పులివెందులో కూడా ఖచ్చితంగా గెలుస్తున్నాము. ఎందుకంటే అక్కడ కూడా మా మంచి అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం అభిమానులు ఉన్నారు. ముందు రోజుల్లో రిగ్గింగ్ సంస్కృతి ఉంది అక్కడ. ఇప్పుడు రిగ్గింగ్ సంస్కృతి అక్కడ జరగదు. న్యాయంగా ఎలక్షన్లు జరిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు. ప్రతి చోట న్యాయంగా, ధర్మంగా వారి ఓట్లు వాళ్ళు ఉపయోగించుకొని ఉంటేనే బాగా జరుగుతుంది. పులివెందుల ప్రజలు కూడా మంచి అవకాశం ఉంది. వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మనకు ఓట్లు వేయనిలా కొన్ని ఏరియాలలో, పులివెందులలో కూడా కొన్ని మండలాల్లో అది ఖచ్చితంగా ఈసారి ప్రతి ఒక్కరు ఓటు వేసేటట్టుగా చేస్తున్నాం కాబట్టి, న్యాయంగా, ధర్మంగా ఈ ఎలక్షన్ జరుగుతున్నాం కాబట్టి పులివెందులలో స్వేచ్ఛగా ఓట్లు వేసుకునే దానికి అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు కూడా. అక్కడ కూడా మన నాయకులందరూ, మంత్రులు ఉన్నారు, సబితమ్మ ఉంది, శ్రీనివాసులు రెడ్డి ఉన్నాడు, మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా మొత్తం బీటెక్ రవి, వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండమైన స్కెచ్తో అది పులివెందులు కూడా బ్రహ్మాండంగా గెలుస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే మనం ప్రతి చోట తిరుగుతున్నాము. నేను రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు జిలానీ భాష, నేను ప్రతి చోట తిరుగుతూ అక్కడ ఉండే ఏమేమి చేస్తున్నారు, ఎట్లా జరుగుతుంది అనే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను. ఖచ్చితంగా మన జిల్లాలో పులివెందుల ఖచ్చితంగా గెలుస్తున్నాం. అదే రకంగా మన ఒంటిమింట గెలుస్తున్నాము. నాతో పాటు మన ఖాజాపీర్ అయితేనేమి, మన సాధక్ అయితేనేమి, మన గోల్డ్ స్మిత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన అక్రమ్ కూడా, మరి అదే రకంగా అసలం, అక్కడ చాలా మంది కార్యకర్తలు వచ్చి ఇక్కడ మనం అంతా అన్ని చోట్ల తిరుగుతూ ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి అని చూస్తున్నాం. ఇంతకుముందు కూడా పులివెందులు చూసాం, ఇప్పుడు ఒంటిమింట చూస్తున్నాం. ఖచ్చితంగా 2 స్థానాలు గంటేట్గా మేము కొట్టామని ఇది నేను గౌరవంగా చెప్పుకుంటున్నా.